సుధీర్ భార్గవ్ రెడ్డి గారి నాయకత్వాన స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో అందరితో సమన్వయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో యువత యొక్క ఆశయాన్ని ప్రతిబింబించేలా ఒక మహా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి డాక్టర్ గారు అయితేనేమి, స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ లేదా మండల పార్టీ అధ్యక్షులైనా కానీ అందరితో సమన్వయం పరుచుకుంటూ సుధీర్ భార్గవ్ గారు చేసినటువంటి ఈ ర్యాలీ బహుశా సత్తెనపల్లిలో గతంలో ఎవరూ కూడా చేసి ఉన్నట్టు దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఎస్సీ కుంభకోణం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. అయ్యా మనలో ఎవరైనా సరే నువ్వు నా జేబులో 500 రూపాయలు దొంగతనం చేసావనంటే ఏమని చెప్తాం? కావాలంటే చూడయా నా జేబులో 500 రూపాయలు లేదు అని అంటాం. కానీ జేబు చూపించకుండా ఉంటే ఏం చేయాలా? నీ జేబులో 500 ఉన్నాయి, 500 నాదే అని మనం అడుగుతున్నాం కానీ నేను జేబు చూపించట్లేదు అంటే ఏంది? దొంగతనం చేసింది ఎవరు? జేబు చూపించకుండా ఉండేవాడే కదా దొంగతనం చేసింది. ఈరోజు నారా లోకేష్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు. అయ్యా నువ్వు స్పోర్ట్స్ కేటగిరీలో నువ్వు పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావా ఇవ్వలేదా అని అడుగుతున్నారు. లేదు నేను పేకాట ఆడేవాడికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కావాలంటే నా పైన ఏ విచారణ సంస్థ అయినా విచారణ చేసుకోండి, బాధ్యత్ నేను నిరూపించుకుంటానంట్లా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏం చేస్తున్నారు? సుధీర్ భార్గవ్ మీద ఎట్ట కేసులు పెడదాం, విడుదల రజనీ గారిని ఎట్లా లాక్కోలేదాం, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పైన ఎటువంటి దొంగ కేసులు పెడదాం, లేకపోతే డ్రోన్ తిరుగుతుందా? ఎడా చూసారా? డ్రోన్ తిరుగుతుంది ఇప్పుడు తిరిగిందిగా. ఎవరెవరయ్యా ఎంతమంది వచ్చారు వారి మీద ఎట్టంటే కేసులు పెడదామని డ్రోన్లు తిప్పుతున్నారు. చేయాల్సింది అది కాదు. మెగా డిఎస్సీ స్కామ్ లో అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు. పేకాట ఆడే వాళ్ళకి, ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడే వాళ్ళకి, నేలాబండ ఆడే వాళ్ళకి, అష్టాచమ్మ ఆడుకునే వాళ్ళకి, లోనా బయట ఆడే వాళ్ళకి, మూడు ముక్కలు ఆట ఆడే వాళ్ళకి. అంటే సత్తెనపల్లిలో ఆల్రెడీ సుధీర్ గారు చెప్పాడు కదా, ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టారు. మన నలంద ఇంజనీరింగ్ కాలేజ్, ఇటువైపు ఏం కాలేజ్ లయోలా కాలేజ్ ఎట్టుందో ఇక్కడ కూడా ఒక డిఎస్సి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. మెగా డిఎస్సి, పేకాట డిఎస్సి. సో బాలకృష్ణ గారు ఏమో పేకాట ఆడతారు, దానికి సర్టిఫికెట్ ఏమో వాళ్ళ పెద్దలుడు చిన్నలుడు భరత్ ఇస్తాడు, పెద్దలుడు నారా లోకేష్ వాడికి ఉద్యోగం ఇస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అనుమానాలన్నీ సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి ప్రభుత్వానికి వివరణ చెప్తే విచారణకు భయపడిపోయి నారా లోకేష్ గారు దాక్కుని సుధీర్ భార్గవ్ పైన లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యక్తుల పైన కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒకటే నారా లోకేష్ గారికి విన్నవిస్తున్నాం, మీరు భయపడి పారిపోవాల్సినటువంటి పనేం లేదు. మీరు తక్షణమే చేయాల్సింది, ఒకవేళ విచారణ మీరు చేయకపోతే మీరు తక్షణమే చేయాల్సింది రాజీనామా కార్డు చేస్తాడు. రాజీనామా సత్తెనపల్లి ర్యాలీ చూసిన తర్వాత డ్రోన్ కెమెరాలో వీడియోలు చూసుకుంటాడు, సగం గుండె ఆడే జరిపోయింది. కాబట్టి మీరు రాజీనామా చేయని పక్షంలో సత్తెనపల్లి నుండి మేము ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. గుంటూరు సెంట్రల్ జైల్, నెల్లూరు సెంట్రల్ జైల్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో మౌలిక వసతుల సదుపాయం ఏమన్నా ఉంటే అది అన్న అభివృద్ధి చేసుకోండి. జైలు అయినా అభివృద్ధి చేసుకోండి. 6 నూరైనా, అగ్రహారం వీడైనా, భూమి బద్దలైనా, ఇటు పొద్దు అటు పుడిచినా 2029 ఎన్నికల్లో సత్తెనపల్లి సుధీర్ గెలవడం ఖాయం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడం ఖాయం. పేకాట మీరు ఇక్కడ చూపించారు, అసలైనటువంటి ఆట 2029 తర్వాత చూసింది. కాబట్టి పేకాట ఆడేవాడికి, గ్రావెల్ తోలేవాడికి, చిప్స్ తోలేవాడికి, మా మీద కేసులు పెట్టిన వాడందరికీ మీకు సరైనటువంటి సదుపాయాలు కలవాలంటే ముందు మీ సెంట్రల్ జైలు బాగుపరచుకోండి, అప్పుడైనా ఉపయోగం ఉంటుందనేది